రేవంత్ రెడ్డి గారు చెప్పింది అంతా అబద్ధమని చెప్తున్నారు అల్లు అర్జున్ గారు. అసలు మ్యాటర్ ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు నేషనల్ మీడియా ముందు అవమానించారు. కొందరైతే రేవంత్ రెడ్డి చెప్పిందే కరెక్ట్, మరికొందరైతే నేషనల్ మీడియా ముందు అవమానించడం కరెక్ట్ కాదని అంటున్నారు. అసలు ఆ మీడియాలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరో తెలుసా? ఒక హీరోని అరెస్ట్ చేసే టాలీవుడ్ మొత్తం వచ్చింది, కానీ అక్కడ ఒక పిల్లవాడు హాస్పిటల్లో ఉన్నాడు, తన దగ్గరికి ఎవ్వరు వెళ్ళరు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అండ్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆల్రెడీ ముందే చెప్పారంట పోలీస్ వాళ్ళు హీరోకి అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది సార్ రాకండి అని. కానీ అల్లు అర్జున్ గారు ఏమన్నారంటే మా దగ్గర వచ్చి ఏ పోలీసు ఏ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేదు, కానీ మాకు మాత్రం పోలీసు వాళ్ళే మొత్తం రూట్ ని కవర్ చేశారు అని అల్లు అర్జున్ గారు అయితే నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మీరు థియేటర్ లో ఉన్నప్పుడే బయట ఇలా ఒకరు చనిపోయారు అని చెప్పారంట. కానీ అల్లు అర్జున్ గారు ఏమన్నారంటే బయట క్రౌడ్ ఎక్కువ ఉంది సార్ మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడ నుంచి వెళ్ళిపోయారంట. ఇలా చనిపోయింది కూడా నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసిందంట ఆయనకు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధానంలో అల్లు అర్జున్ గారికి ఈ మాట ముందే తెలిసి ఉండాలి, కానీ ఆయన నాకు నెక్స్ట్ డే మార్నింగే తెలిసిందని మీడియా ముందునే చెప్పారు. అల్లు అర్జున్ గారు నిన్న ప్రెస్ మీట్ లో అన్ని అబద్ధాలు అని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారి మీద అల్లు అర్జున్ గారి మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.